ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చింత చెట్టు. ఈ చింత చెట్టు కింద ఒక రహస్యం అయితే దాగి ఉంది. అది ఏంటో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి ఈ చింత చెట్టును పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అప్పట్లో ఆయన 400 ఏళ్ల కిందట అయితే నాటారు. కాకపోతే 350 ఏళ్ల తర్వాత ఒక చెట్టు పడిపోవడం జరిగింది. తర్వాత అదే ప్లేస్లో మళ్ళా ఒక 50 ఏళ్ల కిందట ఈ చింత చెట్టు నాటారు. అయితే ఈ చింత చెట్టు కింద ఉన్న ఒక రహస్యం ఏంటంటే పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి 16 ఏళ్ల వయసులో కాలజ్ఞానం రాయడం కోసం బనగానపల్లి వచ్చి అక్కడ రవ్వలకొండలో ఒక గుహలో అయితే 4 భాగాలు కాలజ్ఞానం రాస్తారు. అందులో 3 భాగాలు ఈ చింత చెట్టు కిందనే దాచిపెట్టారు స్వయంగా బ్రహ్మంగారు స్వామి. అయితే మిగతా భాగం వచ్చేసి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రతి సిచ్యువేషన్ వింతలు విశేషాలు జరిగేవి ఆ ఫస్ట్ భాగం నుంచే. అంటే మిగతా 3 భాగాలు కానీ బయటకు వస్తే ఫస్ట్ భాగంలోనే ఇన్ని వింతల విశేషాలు జరిగితే ఆ 3 భాగాల్లో కూడా మిగతా ఎన్ని వింతలు విశేషాలు జరుగుతాయి మీరే ఊహించండి. మిగతా 3 భాగాల కాలజ్ఞానం కూడా స్వయంగా బ్రహ్మంగారు స్వామి ఇంకొక అవతారంకి బయటికి తీస్తారంట. కానీ అది ఎప్పుడు తీస్తారో అనేది మనకైతే క్లారిటీ లేదు. ఈ చెట్టుకు ఉన్న పూతంతా రాలిపోయి చామంతి పూలు కాస్తే అప్పుడు వీరభోగ వసంతరాయ అనే అవతారం ఎత్తి మిగతా 3 భాగాలు బయటికి తీస్తారు. అది ఏ క్షణంలో అయినా జరగచ్చు. ఫస్ట్ అయితే కాలజ్ఞానం మొదటి భాగం అయితే జరుగుతుంది. మిగతా 3 భాగాలు వస్తే ఎన్ని వింతలు చూస్తామో మీరే చూడండి. ఎగ్జాక్ట్గా ఈ చింత చెట్టు ఉన్న ప్రదేశం వచ్చేసి మనకి బనగానపల్లిలో అచ్చమాంబ ఇంట్లో ఈ చింత చెట్టు అయితే ఉంది. ఇప్పుడు అచ్చమాంబ ఇంటినే అచ్చమాంబ దేవస్థానంగా మార్చి అయితే ఇప్పుడు అచ్చమాంబ ఇంట్లో మొత్తం 22 గదులు ఉంటాయి. మిగతా చాలా వరకు అద్దాల గదులు ఉంటాయి. ఈ అద్దాల గదులు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. అయితే లోపల ఈ అద్దాల గదులు ఈ గదులలో ప్రతి దాంట్లో ఏం చెప్తుందంటే మనకి ఏం చూపిస్తారంటే బ్రహ్మంగారు స్వామి తన జీవిత చరిత్రలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని మనకు విగ్రహాల రూపంలో మంచి అనుభూతినిస్తూ మనకైతే క్లారిటీగా ఆ బొమ్మలు మనకైతే చూపిస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా సంవత్సరాల కిందట ఈ చింత చెట్టుకు చీము రక్తము కారిందంట. అది ఎందుకు కారిందంటే ఊరికి ఏమైనా సమస్య వచ్చినా లేకపోతే ఏమైనా ప్రళయాలు సంభవించినా ఏదైనా కీడు సంభవించినా వెంటనే ఇది ముందుగానే ప్రజలకు తెలియజేస్తుందంట ఈ చింత చెట్టు. అంత మహిమ కలిగిన ఈ చింత చెట్టు బ్రహ్మంగారు స్వామి నాటారు కాబట్టి అంత వింతలు విశేషాలు చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే నేనైతే అచ్చమామ ఇంటి ఎదురుకున్నా ఇది వెళ్తున్నాం. లోపలికి వెళ్ళినాక లోపల మొత్తం వ్యూ ఒకేసారి చూపిస్తా చూడండి. చూడండి ఒక ఇంటిని ఒక దేవస్థానాలుగా మార్చి ఎలా అభివృద్ధి చేశారో. మనకి టికెట్ కౌంటర్ లెఫ్ట్లో ఉంటుంది. టికెట్ వచ్చేసి ఒక 20 రూపీస్. లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఎదురుగానే ఆ చింత చెట్టు ఉంటుంది. చింత చెట్టు కింద వీరప్ప స్వామి అట్లే అచ్చమాంబ విగ్రహాలు ఉంటాయి. ఇంకా ఆ చింత చెట్టు కిందనే తాళపత్రాలు దాపెట్టారు, కాలజ్ఞాన తాళపత్రాలు. బ్రహ్మంగారి స్వామిని 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వీరప్ప స్వామిగా పిలుస్తారు. ఇంకా లేట్ చేయకుండా లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోకి అయితే ఫస్ట్ గది నుంచి మీకు ఆ వీరప్ప స్వామి విగ్రహాలు రైట్ సైడ్లో మీకు కనబడుతుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్తే ప్రతి గది మీరు పూర్తిగా అయితే చూడొచ్చు. మొత్తం అయితే అద్దాల మేడలతో కొన్ని అద్దాల గదులు ఉంటాయి. అవి ఎక్సలెంట్గా ఉంటాయి. బ్రహ్మంగారు స్వామి ఇక్కడికి వచ్చినాక ఏమేమి సంఘటనలు జరిగినాయి, తన జీవిత చరిత్ర జరిగిన ప్రతి సంఘటన మనకు ఆ పోస్టర్ రూపంలో మనకు అద్దాల మెడలో చూపిస్తారు. కాసేపు టైం వెయిట్ చేసి మరీ చూడండి. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది. లోపల అంతా చూపించాలంటే మనకి వీడియో లెంత్ అయింది, మరీ బోర్ అనిపిస్తుంది. ప్రజెంట్ మనము అచ్చమాంబ దేవస్థానం దగ్గర బనగానపల్లిలో ఉంది. కరెక్ట్గా దీనినే చింతమాను మఠం అంటాం. అయితే ప్రెసెంట్ మనము ఒక అద్దాల మండపంలో ఉన్నాం. ఈ అద్దాల మండపం అయితే చాలా బాగుంది. అచ్చమాంబ ఇల్లు చాలా అంటే దేవస్థానం కింద చేసారు అచ్చమాంబ ఇల్లుని. అంటే తెలుసుగా మీ అందరికీ వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసేటప్పుడు అచ్చమాంబ ఇంట్లో ఉన్నారని. అచ్చమాంబ ఇంట్లో ఉంటూ అచ్చమాంబ యొక్క ఆవులు ఒక రవ్వలకొండ మీద కాశారు కదా, ఆ రవ్వలకొండ వీడియో అయితే లాస్ట్లో ఉంది. లాస్ట్ వీడియోలో కూడా నేను పెట్టేసిన. ఇప్పుడు మనము అచ్చమాంబ ఇంట్లో అచ్చమాంబ దేవస్థానంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు గదులు అచ్చమాంబ వెళ్ళి ఇంత సూపర్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వచ్చినాకైతే నాకు అనిపించింది ఏందా ఇంత గదులు ఉన్నాయి అసలు అలా అర్థం కాలే. ఇదేంది వీరయ్య స్వామి కాలజ్ఞానం రాయటకు
తాటి చెట్టు నుంచి తాళపత్రంలో సేకరించుట. ఓకే, ఇక్కడ చూసారా వీరప్ప స్వామి అంటే ఆ స్వామి కాలజ్ఞానం రాసేటప్పుడు తాటి చెట్టు నుండి తాళపత్రం సేకరించే ఫోటో ఇక్కడైతే ఉంది ఆయన విగ్రహం. ఇంకా లోపల ఏం చూద్దాం. ఓకే, బ్రహ్మంగారు స్వామి చూడండి డైరెక్ట్గా. ఈ ప్లేసు గరిమిరెడ్డి అచ్చమ్మంబ కుమారుడు బ్రహ్మానందరెడ్డి శ్రీ వీరబ్రహ్మం గారి దివ్య దృష్టి ద్వారా చూపును పొందుట. ఓకే, ఇదిగోండి బ్రహ్మంగారు స్వామి ఆవులు కాసేది చూపిస్తుంది ఈ విగ్రహాలు. ఇంకో దానికి వెళ్ళిపోదు, చూద్దాం అక్కడ ఏముందో చూసొద్దాం. అది బ్రహ్మంగారు స్వామి కాలజ్ఞానం రాసేటప్పుడు అచ్చమాంబ చూసిన ప్లేసు. అచ్చమాంబ ఇక్కడి నుంచి అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసేటప్పుడు చూసింది. ఇవన్నీ జస్ట్ మనకి ఆ టైంలో కాలజ్ఞానం రాసేటప్పుడు బ్రహ్మంగారు స్వామిని ఆ అచ్చమాంబ ఎలా చూసింది, ఆ ఇల్లు ఇదంతా మనకు చూపిస్తుంది. ఇంకా 10 వెళ్ళిపోదాం. 10వ నెంబర్ అంటే ఇప్పుడు 10వ నెంబర్ కాడ ఏమో చూస్తాం. 10వ నెంబర్ తెలిసిన 10వ నెంబర్ దగ్గర బ్రహ్మవాసారికి సేవిస్తున్న ఒక విగ్రహం అంటే గోల్డెన్ పూత పూసిన, అదే బంగారం పూత పూసిన ఒక విగ్రహం ఉంది, చూపిస్తాను. అది చూడండి. 10వ గదిలో బ్రహ్మంగారు స్వామి శయనిస్తున్న ఒక విగ్రహం అయితే ఉంటుంది, ఉయ్యాట్లో పడుకొని మంచిగా. అది మొత్తం బంగారు పొత్తో పూసి ఉంటుంది ఆ విగ్రహం. ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంది, వ్యూ కూడా సూపర్ ఉంది. బ్రహ్మంగారు శయనిస్తున్నారు, ఆయన నిద్రపోతున్న ఉయ్యాలో నిద్రపోతున్న ఫోటో అయితే ఇక్కడ కనపడదు. ఇక్కడ ఏముందో చూసేద్దాం. వావ్, సూపర్ అండి, చాలా బాగుంది. అసలు అచ్చమాంబ ఇల్లుని ఇంత మంచిగా డెకరేట్ చేస్తాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏపీ టూరిజం వాళ్ళు దీన్ని మంచిగా అయితే డిజైన్ చేసి వదిలారు. ఏపీ టూరిజం వల్ల ఇంతలా దృష్టి పెట్టి దీన్ని ఎంత నీట్గా తయారు చేశారు చూడండి. ఈయన చూసారా కక్కయ్య, ఈయన బ్రహ్మంగారు సార్ కాలజ్ఞానం చెప్పి చక్రాల గురించి చెప్తాడు కదా, ఆ చక్రాలప్పుడు తన భార్యను నరికేశాడు చూడు. ఈయన ఆ చక్రాలు ఎక్కడెక్కడ చూద్దామని నరికేశాడు. తర్వాత ఈయన బ్రహ్మంగారు శిష్యులు వీళ్ళంతా ఇక చూడండి. ఇక బ్రహ్మంగారు కుమారులు సమేత మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఈ బ్రహ్మంగారి ఫ్యామిలీ. ఎంత బాగుంది. ఇక్కడ ఉన్న విగ్రహాలు చూడండి. బ్రహ్మంగారు స్వామి నిప్పు అడిగినప్పుడు పోలేరమ్మ తీసుకొచ్చిన సన్నివేశం అది. ఇంకా 13 దాంట్లో ఏముందో చూసేద్దాం. ఇది కూడా ఒక అద్దాల మండపమే. అసలు ఎక్కడ పట్టినా అసలు అద్దాల మండపం మామూలుగా అయితే లేదు. కూడా అద్దాల మండపమే. ఫైనల్గా అయితే పైకి వచ్చినాం చూడండి. అంటే కింద ఇంటి చుట్టూ తిరుగుతూ పైకి అయితే దారి ఉంది. మన 15, 16, 17, 18 దాకా ఇవన్నీ పైన ఉన్నాయి.
అదిగో ఆ అచ్చమాంబ ఇందాకలా దేవస్థానం ఇందాక చూపించగా అదే అండి. అదిగో చింతమానది, ఈ చింతమాను మఠం అంటారు. ఈ మఠం కిందే అచ్చమాంబ చూడండి, అక్కడ ఆమె విగ్రహం కూడా ఇక్కడే ఉంది. మనం బ్రహ్మంగారి స్వామి దగ్గర ఉన్నాం. బ్రహ్మంగారి స్వామి శిష్యుడు ఈయన. ఈ బ్రహ్మంగారి సార్ బ్రహ్మంగారి స్వామి. ఇది మొత్తం ఓపెన్ టాప్ అంతా ప్లేస్ ఉంది. అక్కడ చూడండి మొత్తం ఇది చివరికైతే పైన ఉన్నాము. ఫైనల్ గా మనం అచ్చమాంబ దేవస్థానం, చింతమాను మఠం, చింత చెట్టు రహస్యం గురించి తెలుసుకున్నాం. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.